వెల్కమ్ టు పూరా లోకల్. రేప్ కేసుపై యూట్యూబర్ హర్ష సాయి నోరు విప్పాడు. డబ్బు కోసమే తప్పుడు ఆరోపణలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. నా గురించి మీకు తెలుసు, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నాడు. తనపై వచ్చిన ఆరోపణలకు తన అడ్వకేట్ సమాధానం చెబుతారని వెల్లడించాడు. మరోవైపు పరారీలో ఉన్న హర్ష సాయి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. హర్ష సాయి కుటుంబ సభ్యులు కూడా అజ్ఞాతలో వెళ్ళినట్టు తెలిసింది. హర్ష సాయితో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. హర్ష సాయి నుంచి ప్రాణహాని ఉందని బాధితురాలు చెబుతున్నారు. కాగా బాధితురాలి ఫిర్యాదులో కీలక అంశాలు వెలుగు చూశాయి. మెగా సినిమా కాపీరైట్స్ కోసం హర్ష సాయి పట్టుబడుతున్నట్లు ఆమె పేర్కొన్నాడు. సినిమాకు బాధితురాలు నిర్మాతగా వ్యవహరించింది. మత్తు ఇచ్చి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆ సమయంలో వీడియోలు తీసి కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలు వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో తెలిపింది. హర్ష సాయి సంపాదించిన సొమ్ములో కొంత పేద ప్రజలకు పంచిపెడుతూ పాపులారిటీ పొందిన హర్ష సాయిపై అనేక విమర్శలు కూడా ఉన్నాయి. అక్రమ బెట్టింగ్ యాప్లను హర్ష సాయి ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించినట్టు గత కొంతకాలంగా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా పెళ్లి పేరుతో హర్ష సాయి మోసం చేశాడని ఓ సినీ నటి ఫిర్యాదు చేయడంతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు హర్ష సాయి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.